ప్రైజ్ లార్డ్ అందరికీ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు ఇచ్చిన దేవుడు కృపను బట్టి వందనాలు మీ అందరికీ. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యము స్వస్థత గురించి. ఈరోజు దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడు అని చూద్దాం. స్వస్థత, హీలింగ్. స్వస్థత అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. స్వస్థత అనగా హీలింగ్. దేవుడు చేసిన ఒక కార్యము, దేవుని ద్వారా జరిగే కార్యము. స్వస్థత, హీలింగ్ రెండు ఒకటే. దేవుని ద్వారా జరిగే కార్యమే స్వస్థత అనగా దేవుని ద్వారా జరిగే కార్యము, అది హీలింగ్. కాబట్టి ఈరోజు టాపిక్ స్వస్థత. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుందాం ఈరోజు. మాథ్యూ chapter 10 verse 5. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయాల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు గాని, ఇజ్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి. రోగులని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారంనైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలునైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారంనకు పాత్రుడు కాడా. యేసయ్య ఇక్కడ ఒక 12 మందిని శిష్యులని ఎన్నుకొని వాళ్ళకి పిలిచి ప్రతి ఒక్క అపవిత్రాత్మ మీద, రోగం మీద, నొప్పి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు, శక్తి ఇచ్చి ఉన్నాడు. ఆ అన్ని రోగాలని తీసివేసే శక్తి, అన్ని దురాత్మలను కూడా వెళ్ళగొట్టే ఆ శక్తి అయి ఉన్నది. ఆ శక్తి ఏ రోగంనైనా ఏ దురాత్మనైనా వెళ్ళగొట్టే శక్తి, అధికారము దేవుడు శిష్యులకు ఇక్కడ ఇచ్చి ఉన్నాడు. అది చెప్తున్నాడు. మాథ్యూ 10వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు కానీ, ఇజ్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. దేవుడు ఏది ఇచ్చినా కూడా ఉచితంగానే ఇస్తాడు. ఉచితముగా ఇస్తాడు అనేది దేవుడు ఆల్రెడీ మనకు చూపి ఉన్నాడు. ఎక్కడ చూపి ఉన్నాడు? తను ఉచితంగా ఇచ్చిన విషయము మనకు బైబిల్ గ్రంథం ద్వారా ఎప్పుడు తెలిసింది? మనము బైబిల్ గ్రంథం ద్వారా మన బైబిల్లో చెప్పిన వాక్యాన్ని విని మనం తెలుసుకున్నాం ఈ సత్యాన్ని. దేవుడు ఏదైనా ఉచితంగా ఇస్తాడు. నీతి, సిల్వ ద్వారా కలిగిన నీతి మనకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఉచితంగా ఇచ్చి ఉన్న దేవుడు ఏదైనా ఉచితంగానే ఇస్తాడు. సిల్వ ద్వారా నీతిమంతులుగా చేసిన ఆ దేవుడు ఉచితంగా నీతిని ఇచ్చినప్పుడు నీకు ఏ వరం కావాలన్నా కూడా ఉచితంగానే ఇస్తాడు. కాబట్టి దేవుడు ఈ ఉచితముగా ఇయ్యడానికి ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ.
నాక్ ద డోర్, సర్చ్ ఇట్, అడగండి అంటున్నాడు, తట్టండి అంటున్నాడు, వెతకండి అంటున్నాడు. ఈ 3 మానవులకే చెప్తున్నాడు, మనకే చెప్తున్నాడు, విశ్వాసులకే చెప్తున్నాడు, ఆశ కలిగిన ప్రాణానికే చెప్తున్నాడు మనకి. అయితే దేవుడు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాడు? స్వస్థత అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. 12 మందిని దేవుడు పిలుచుకొని వారికి అధికారము, శక్తి ఇచ్చి వారిని మీరు వెళ్ళండి నశించిపోతున్న గొర్రెల దగ్గరికి, వాళ్ళు రోగాలతోని, నొప్పులతోని, చీకటితోని, దురాత్మలతోని, నానా రకాలుగా బాధలు పడుతున్న, నొప్పులు బాధలతో ఉన్న, ఆ చీకట్లో ఉన్న ఆ నశించిపోతున్న గొర్రెలు, ఆ నశించిన గొర్రెలు, ఆ ఇజ్రాయేలీలు, ఆ విశ్వాసులు వెళ్ళండి, ఆ విశ్వాసుల దగ్గరికి వెళ్ళండి, వారి కోసమే పంపుతున్నాను, వెళ్ళండి, మీరు వెళ్ళి ఇచ్చిన అధికారాన్ని వాడండి. ఉచితముగా ఇచ్చి ఉన్నాను, ఉచితముగా ఇచ్చినప్పుడు ఉచితముగానే ఇయ్యుడి. దేవుడు ఉచితముగా ఇచ్చినప్పుడు ఉచితంగానే ఇవ్వమంటాడు. ఆ ఉచితమైనది మన జీవితంలో ఎలా నెరవేరుతుంది? ఫస్ట్ అడగడం ద్వారా. ఈ అడగడం అనేది ఎప్పుడు మొదలవుతుందంటే, నీలో ఆశ ఉంటే అది అడగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆశనే లేకపోతే అడగలేవు. నీలో ఆశ ఉంటే నువ్వు అడగడం మొదలు పెడతావు. నీలో ఆశనే లేకపోతే, లేని ఎడల నువ్వు ఏమడుగుతావు దేవుణ్ణి? దేవుడు ఏమిస్తాడు? ఇవ్వడు కదా. ఆశ లేని ప్రాణి అని దేవుడు ఊరిక ఉండిపోతాడు. అలాగా ఉపయోగం ఉండదు. దేవుడు ఇచ్చేవాడు అన్నప్పుడు మనం అడుగుతామా లేదా? ఇప్పుడు మనకి ఏమైనా కావాలంటే మన పేరెంట్స్ని అడిగి తీసుకుంటాం. స్కూల్కి వెళ్ళే చైల్డ్ నుంచి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ వరకు మనకి సైకిల్ కావాలన్నా, బైక్ కావాలన్నా, మంచి బట్టలు కావాలన్నా, మంచి ఫుడ్ క్యారేజ్లో పెట్టి ఇవ్వమని చెప్పిన ఏదన్నా అడిగి తీసుకుంటాము. మనకి ఇంకేమైనా ఏ గిఫ్ట్ అన్నా కావాలన్నా, లేకపోతే ఏ సెల్ ఫోన్ కావాలన్నా, బైక్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మనం అడిగి తీసుకుంటాం. ఎందుకు? ఆ ప్రేమ ద్వారా మనకి ఇస్తాడు. ఎవరైనా మన పేరెంట్స్ మనకి ప్రేమ ద్వారా ఇస్తారు. అట్లా అని చెప్పి నువ్వు ఇతరులకి గిఫ్ట్ ఇస్తావు అనేది తర్వాత. నువ్వు ఇతరులకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చిన్న వాటితో మొదలు పెడతావు, నువ్వు ఇస్తావు, అది వేరు. నీ పేరెంట్స్ కష్టపడి సంపాదించి నీకు ఇస్తే నువ్వు పొందుకొని ముందుకు ఉంటావు. అక్కడ తల్లిదండ్రులు, మనకి జన్మించిన తల్లిదండ్రులు అదో ఇదో కొనిస్తూ ఇస్తూ మనల్ని బాగా చూసుకుంటున్నప్పుడు, ఇక్కడ యేసుప్రభు వారు వాక్యాన్ని వినిపించి కూడా అదే రీతిగా స్వస్థత వరం కోసం, ఆ రోగాన్ని, నొప్పిని వెళ్ళగొట్టే అధికారం కోసము, ఆ శక్తి కోసము అడుగుమని చెప్తున్నాడు. ఆనాడు శిష్యులకు ఇచ్చాను, ఈరోజు కూడా నేను అదే దేవుణ్ణి అయి ఉన్నాను. ఈరోజు కూడా మిమ్మల్ని అదే విధంగా ఎన్నుకున్నాను. ఈరోజు కూడా అదే అడగడం ద్వారానే, అదే ఆశ పెట్టుకోవడం ద్వారానే వాళ్ళని పిలిచినట్టుగా నేను మిమ్మల్ని పిలిచాను. వాళ్ళకి ఇచ్చినట్టుగా అధికారం మీకు ఇస్తున్నాను. వాళ్ళకి ఇచ్చిన శక్తిని మీకు ఇస్తున్నాను. వాళ్ళని పంపినట్టుగానే ఉచితంగా మీకు ఇచ్చి వెళ్ళి ప్రార్థించమని చెప్తున్నాను. అయితే ప్రార్థన అనేది నీ దగ్గరికి వచ్చిన ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తావు, పర్సనల్గా ప్రార్థన చేస్తావు, ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తావు,
విశ్వాసం ద్వారా ఆ మనిషిని జ్ఞాపకం చేసుకొని ఆ మనిషి వైపు చెయ్యి ఎత్తి దైవజనుడు ఎత్తమన్నప్పుడు, లేకపోతే చెయ్యి పెట్టుకోమని చెప్పినప్పుడు ఆ నూనె తన నెత్తి మీద వేసి చేయి పెట్టుకోమన్నప్పుడు ప్రార్థిస్తాం, స్వస్థత కోసం ప్రార్థిస్తాం. ఎందుకంటే అద్భుతం చేయవాడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగానే ఉన్నాడు, ఉంటాడు కూడా. కాబట్టి ఉచితముగా దేవుడు ఇవ్వగలుగుతాడా అనే డౌట్ మనకు పుట్టాలి ఫస్ట్. మనకు దేవుడు ఉచితంగా ఇస్తాడా ఏదన్నా? మనం పాపలం కదా. మనం పాపలము అయిన మనకి దేవుడు ఉచితంగా ఎలా ఇస్తాడు అని ఒక డౌట్ పుడుతుంది. ఎందుకంటే పాపలమే కదా మనం. పాపలమైన మనకి దేవుడు ఏదైనా ఉచితంగా ఇస్తాడా అంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చి ఉన్నాడు కదా. శిష్యులు కూడా పాపలే కదా. లోకరక్షకుడైన యేసుప్రభు గొర్రెపిల్ల యొక్క రక్తము లోక పాపాలను తుడిచివేయడానికి వచ్చింది కదా. మనము వారి వంటి వారమే కదా. కాబట్టి రక్తం ఇచ్చి కడిగిన దేవుడు నీతిమంతుడిగా చేశాడు. ఆ నీతిని నమ్మి మనము నడుస్తున్నాము కాబట్టి మనం కూడా ఆశ పెట్టుకోవాలి శిష్యుల్లాగా. ఇప్పుడు వాళ్ళని చూసి మనం కూడా ఆశ పుట్టాలి. వాళ్ళు చేసిన కార్యాలు మన ద్వారా స్వస్థతలు జరగాలని, మన ద్వారా క్రియలు జరగాలని, మన ద్వారా రోగాలు వెళ్ళాలని, మన ద్వారా నొప్పులు వెళ్ళాలని, పలానా సర్జరీ క్యాన్సల్ అవ్వాలని, పలానా ఆపరేషన్ క్యాన్సల్ అవ్వాలని, ప్రతి ఒక్క నొప్పి వెళ్ళాలి, ప్రతి ఒక్క బాధ వెళ్ళాలి, ప్రతి ఒక్క దురాత్మ వెళ్ళాలి అని మనము ప్రార్థించాలని మనకు ఆశ ఉంటుంది. ఉన్న ఆశని మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా దేవుని అడిగి ఆ వరాన్ని పొందుకోవాలి. ఆల్రెడీ నీకు ఇచ్చి ఉన్నాడు ఆ శక్తి. నీకు ఇచ్చి ఉన్న శక్తిని నువ్వు వాడడం ద్వారా అది బయటికి రాబోతుంది, వస్తుంది. అది బయటికి రాబోతుంది, వస్తుంది. నువ్వు వాడడం ద్వారానే, నువ్వు పలకడం ద్వారానే, నువ్వు చేతులు వేయడం ద్వారానే, అదే రీతిగా నువ్వు పనిచేస్తూ పోతూ ఉన్న ఎడల నీ కూడా అలాంటి శక్తి నీ ద్వారా ఇతరులకి వస్తుంది, విడుదల జరుగుతుంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే రాజ్యం అనేది దేవునిది అయితే మన జీవితంలో ఆ రాజ్యాన్ని మన ఇంట్లో, మన జీవితంలో, మన మినిస్ట్రీలో, మన బంధువులలో, స్నేహితులను, తెలిసిన వారి దగ్గరనో, మన ఏరియాలను, ఎక్కడనో ఆ రాజ్యంలో ఉన్న శక్తిని వచ్చి ఉన్నది అని ప్రకటించుడి అని అంటున్నాడు కదా. అది ప్రకటించాలి మనం. ఈరోజు వాక్య ప్రకారంగానే మనం ప్రకటించాలి. ఆ రాజ్యంలో ఉన్న దేవుడు ఇచ్చే శక్తిని మనం వాడి చూపించాలి. అంటే మనం ప్రార్థించి వాడగా అద్భుతము జరిగినప్పుడు ఆ అద్భుతము ద్వారా సాక్ష్యం పుడుతుంది. సాక్ష్యం ద్వారా యేసయ్యకి మహిమ కలుగుతుంది. యేసయ్యకి మహిమ కలగడం ద్వారా అనేక సాక్ష్యాలు వారి జీవితంలో ఇంకా వస్తుంటాయి. విషయం ఏంటంటే యేసయ్య ఉన్నాడు అనే రుజువు కేవలము వాక్యము ప్రకటించగానే అయిపోదు. దేవుని రాజ్యం అంట మాటలతోనూ శక్తితోనూ కూడుకొని ఉన్నది. అంటే మాటల ముందు, ఎందుకంటే దేవుడు ఫస్ట్ సృష్టి ఆదిలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు, ఆత్మ అల్లాడుచున్నప్పుడు, వెలుగు కలుగుమని దేవుడు పలికినప్పుడు వెలుగు కలిగినది. అంటే పలికితే అక్కడ క్రియ జరిగింది, అక్కడ పని జరిగింది. అక్కడ అల్లాడుతున్న ఆత్మ వెలుగు కలుగుమనగానే ఆత్మ పనిచేసి వెలుగుగా చేసింది. అంటే ఒక వెలుగు వచ్చింది, ఒక సూర్యుడు వచ్చాడు. అంటే పలకడం ద్వారానే వచ్చాడు. అంటే దేవుని మాట ఎంత గొప్పది, మాట ద్వారా శక్తి బయటికి వచ్చింది అని అప్పుడు చూపించాడు. అంటే ఇది కేవలము లిఖించిన గ్రంథమే, ఇది రాయబడ్డ టెక్స్టే అని అనుకోవద్దు. రాయబడ్డ అక్షరాలు కాదు, ఇది మాటలతో కూడిన శక్తి. దేవుని రాజ్యము
మాటలతో కూడినటువంటి శక్తి, సంతోషము, సమాధానము, ఆనందము కలుగజేయును. దేవుని రాజ్యము. అయితే రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, అంత శక్తి ఇచ్చినాడు ఆ రోజుల దేవుడు. అంత శక్తి వాళ్ళ ద్వారా చూపించబడింది. ఆ శక్తి ఈరోజు మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం. మన ద్వారా ఇతరులకి చేరలేకపోతుంది. మన జీవితంలోనే అది వెలితిగా ఉన్నదనిపిస్తుంది. ఈ రోజు నుంచి మనము ఆ శక్తిని పొందుకోవాలా, మన జీవితంలో మనం చూడాలా, మన ఇంట్లో మనం చూడాలా, ఇతరులకు కూడా మనము చెప్పాలా. వారు కూడా విడుదల పొందాలా, వారు కూడా యేసయ్యని తెలుసుకోవాలా, వారు కూడా యేసయ్యని మహిమపరచాలా, వారు కూడా యేసయ్యకి సాక్ష్యం ఇవ్వాలా. ఆ సాక్ష్యం ద్వారా యేసయ్యకి మహిమ రావాలా. దేవుడు ఉన్నాడు అనే దానికి ఆ యొక్క శక్తి, ఆ యొక్క సాక్ష్యము రుజువు. నువ్వు ప్రార్థించి నువ్వు చేయి. స్వస్థత అనేది దేవుని పని చేస్తాడు, దేవుడే చేయిస్తాడు. కాబట్టి స్వస్థత అనేది నీ పని. కాబట్టి నువ్వు ప్రార్థించి చేతులు వేయడము, అవునా, నూనె రాయడము, అవునా, వారి మీద చేతులు వేసి నూనె రాయడము, ప్రార్థించడము, పలకడము, అవునా, వాళ్ళ తల మీద చేతులు వేయడం, వాళ్ళ భుజాల మీద చేతులు వేయడం, అవునా, వాళ్ళకి ఎక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడైతే రోగం ఉందో, ఎక్కడైతే సర్జరీ క్యాన్సల్ అవ్వాలనో, ఎక్కడైతే ఆపరేషన్ క్యాన్సల్ అవ్వాలనో ప్రార్థిస్తూ వారి మీద చెయ్యి వేసిన ఎడల వారు స్వస్థత పొందుకుంటారు. ఆ స్వస్థత ద్వారా యేసయ్యకి మహిమ కలుగుతుంది. యేసు దేవుడు స్వస్థపరిచాడు. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. యేసయ్య నన్ను బాగు చేశాడు. యేసయ్య తిరిగి నన్ను మున్పటి వలె ఆరోగ్యంగా ఉంచాడు. యేసయ్య నన్ను బ్రతికించాడు. ఇవన్నీ సాక్ష్యాలు. ఇవన్నీ దేవునికి వచ్చే సాక్ష్యాలు, మహిమకరమైన సాక్ష్యాలు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అదే మాథ్యూ 10వ అధ్యాయంలోనే 8వ వచనము, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను క్షుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారంనైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. అయితే వెళ్తున్నప్పుడు మీరు చేసే కార్యానికి, మీరు చేసే అద్భుతానికి వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు అని చెప్తున్నాడు దేవుడిగా. మీది పోయి వారికి సమాధానము కలుగునుగా కానీ ప్రకటించుడి, వాళ్ళకి సువార్త బోధించుడి, వాళ్ళ సమస్యల కోసం ప్రార్థించుడి, వాళ్ళ రోగాల నొప్పుల కోసం ప్రార్థించుడి, వాళ్ళలో ఉన్న దురాత్మని వెళ్ళగొట్టుడి, వాళ్ళని బాగు చేయుడి, అవునా, వాళ్ళకి వాక్యం బోధించుడి, మాటలు శక్తిని చూపించుడి. దాంతోపాటు మీ పనికి తగ్గ ఆహారము, అంటే దేవుడు నియమించిన పనికి ఆహారం కూడా దేవుడే సమకూరుస్తాడు. దేవుని నమ్మి మీరు వెళ్తున్నప్పుడు ఆహారము, మీకు కావలసిన ఆహారము దేవుడే సమకూర్చాలి కూడా. యేసయ్య పంపించినప్పుడు ఆహారము అనేది నీకు కావాలి అనేది దేవునికి తెలియదా? ఎందుకు తీసుకెళ్ళొద్దని అంటున్నాడు? ఇది వద్దు, అది అవసరం లేదు, ఇది తీసుకెళ్ళొద్దు, ఆ చేతి కర్రనైనను, సంచినైనను, 2 జతల అంగీలనైనను, వెండినైనను, బంగారంనైనను, డబ్బును కూడా తీసుకోవద్దు అంటున్నాడు. అంగీలనైనను, చెప్పులు కూడా అవసరం లేదు, 2 జతలు 3 జతలు అవసరం లేదు. వేసుకుంటే వేసుకోదని కాదు. అంటే శక్తి చూపించినప్పుడు ఆటోమేటిక్గా తను నిన్ను రిసీవ్ చేసుకొని నీకు కావాల్సిన గౌరవము, నీకు కావాల్సిన ఆహారము తను పెడతాడు. నీ దేవుని స్తుతిస్తాడు, నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నీకు రావాల్సిన ప్రేమ, నీకు రావాల్సిన మర్యాద, నిన్ను గణపరచాల్సిన విధానము, నీకు ఇవ్వాల్సిన మర్యాద, ఆ ప్రేమ నీకు వస్తుంది, నీకు రావాలి. ఎందుకంటే నేను నా మనిషివి కాబట్టి, నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీకు రావాల్సింది నీకు రావాలి, నీకు వస్తుంది. నీకు దాని ద్వారా వాళ్ళు యేసయ్యని గుండెల్లో నిలుపుకుంటాడు. నువ్వు యేసుప్రభు వారి యొక్క సర్వెంట్వి కదా, దూతవి కదా. యేసుప్రభు వారి యొక్క పని నువ్వు ఎత్తుకొని
ముందుకెళ్తున్నావు కదా, కాబట్టి తప్పకుండా అది ఆహారము నీ దగ్గరికి వస్తుంది. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి, నీ జీవితం గడవాలన్నా నడవాలన్నా ప్రతిరోజు నీకేం కావాలంటే అది దేవుడే సమకూరుస్తాడు. ఏదైనా వస్తుంది, అదే నమ్మి మనం ముందుకెళ్తాము. అది దేవుడు ఇస్తాడని నమ్ముతాము. అప్పుడు నెరవేరింది, ఇప్పుడు నెరవేరుతుంది, ఇంకా ఎప్పుడు కూడా నెరవేరుతుంది. దేవుని మీద పెట్టుకునే ఆశ, ఆ ఆశ అది నరుని మీద పెట్టుకున్నది కాదు, దైవము అయిన యేసయ్య మీద పెట్టుకున్న ఆశ. నరుని మీద పెట్టుకున్నామా మనము? కాదు కదా. ఎవరి మీద పెట్టుకున్నాము? యేసయ్య మీద పెట్టుకున్నాం ఆశ. నీ ఆశ సఫలమవును గాక, నా ఆశ సఫలమవును గాక, నా ఆశ నెరవేరును గాక, నా ఆహారం నాకు వచ్చును గాక, నా దేవునికి మహిమ కలుగును గాక, నా దేవునికి స్తోత్రం కలుగును గాక, నా దేవునికి ఘనత కలుగును గాక. ఇవన్నీ నువ్వు ప్రవచించుకో. ఎందుకంటే నీ జీవితంలో రావాలని నువ్వు ఆశ పెట్టుకున్నావు కదా, ఇవన్నీ ప్రవచించుకోవాలి. మనిషి ఆశతోని పుట్టాల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే పాపిపై వచ్చి ఉన్నావు కదా, నీతిమంతుడు అయి ఉన్నావు కదా. ఆశ అనేది మనిషికి పుట్టాల. ఆశ అనేది మనిషికి పుడితే ఆ ఆశ నేనేం చేస్తుంది తెలుసా? ఆశీర్వదిస్తుంది, నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది, నీకు శక్తిని ఇస్తుంది, నీ ఆహారం నీకు వస్తుంది, నీ జీవితంలో ఒక సాక్ష్యముగా ఉంటుంది. పనివాడు తన ఆహారం నాకు పాత్రుడు కాడా? అవును కదా, పాత్రులమే. మనం యేసయ్య పని చేస్తున్నాం కాబట్టి ఆ పనికి తగ్గ ఆహారము అన్న ఎడల కేవలము భోజనం అనేది కాదు. ఇక్కడ దేవుడు చెప్తుంది ఆహారము అంటే నువ్వు వెళ్ళిన దగ్గర నీకు కావాల్సిన దుస్తులు కానీ, నీకు కావాల్సిన డబ్బులు కానీ వస్తుంది అనే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏ పట్టణంలోనైనానో గ్రామంలోనైనానో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటిని బస చేయుడి. చూజ్ వన్ గుడ్ పర్సన్. ఒక మంచి వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఆ మంచి వ్యక్తి ఇంట్లో బస చేసి నిన్ను, నీ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించునుగాక, సమాధానం నీ ఇంటి మీదకి వచ్చునుగాక అని పలుకు. గో టు ఏ రిసీవర్ హౌస్, గో టు ఏ గుడ్ మ్యాన్స్ హౌస్, గో టు ఏ బిలీవర్ హౌస్. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ పీస్ కమ్ ఆన్ యూ. సమాధానం వచ్చునుగాక నీ ఇంటికి, నీ గృహానికి సమాధానం వచ్చునుగాక యేసు నామం అని పలుకు. మన గృహం మీదకి సమాధానం వచ్చునుగాక అని మనం పలుకోవాలి. మన ఇంటి మీదకి సమాధానం వచ్చునుగాక మనం పలుకోవాలి. అట్లా మన ఇంట్లో సమాధానం ఉందా? మరి సమాధానం లేకపోతే నువ్వు బాధలో చింతలో ఉన్నట్టే కదా. ఎందుకు పలకట్లేదు? మరి వాక్యం చెప్పాడు దేవుడు పలుకుమని. మన ఇంట్లో మనం చూడాలి, రుచి చూడాలి ఫస్ట్. కాబట్టి మనం ఈరోజు నుంచి పలుకుందాం. ఏమని? నా జీవితంలో
నా మీదికి సమాధానం వచ్చునుగాక, నా ఇంటి మీదకి సమాధానం వచ్చునుగాక, నా ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక, దేవుని యొక్క హస్తం వచ్చునుగాక, యేసయ్య హస్తం వచ్చునుగాక, తండ్రి అయిన దేవుడు దీవెన వచ్చునుగాక, పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకునుగాక. శక్తి కావాలి కదా. పలానా మనిషి కోసం పోయి వాళ్ళ స్వస్థత కోసం ప్రార్థిస్తున్నప్పుడు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మలు ఇచ్చే శక్తి అవసరం కదా. దేవుని రాజ్యం మనకి ఇచ్చి ఉన్నాడు అని అంటే ఏమిటి? యేసయ్య చనిపోయి ఆత్మని పంపించి మనలో పెడితే అది సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆత్మ నడిపించిన ప్రకారంగా మనం నడుస్తున్నాం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకే తిరిగి వచ్చును. ఇట్ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ తిరిగి నీకే వచ్చేస్తుంది సమాధానం. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనగా మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు. ఓకే, అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం నుంచి దేవుడు ఇక్కడ వరకు మనకి 12 వరకు 12-13 వరకు ఇలాంటి వచనాలు మనకి ఇచ్చి ఉన్నాడు. అదే దేవుడు ఇప్పుడు మార్క్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. మనకి ఏం చెప్తున్నాడంటే మార్క్ సువార్తకి వెళ్దాం ఈరోజు. 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనము. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టితే బాగుపడదు అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టుతున్నవాడు ఎవడని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. యేసుప్రభు వారి దగ్గరికి ఈరోజు అనేక మంది వస్తున్నారు. అనేక రోగులతోని, నొప్పులతోని, కష్టాలతోని, బాధలతోని, శ్రమలతోని, ఆర్థిక ఇబ్బందులతోని, చదువు గురించి, లేకపోతే ఇల్లు గురించి, లేకపోతే వీసా గురించి, లేకపోతే బిజినెస్ గురించి, వగేరా వగేరా ఎన్నో ఉంటాయి మనిషికి. అయితే మెయిన్ దేవుడు మన జీవితంలో చేయాల్సిన విషయము బైబిల్లో ఎక్కువ ఏంటంటే, దేవుడు వచ్చినప్పుడు స్వస్థతలు చేసుకుంటూ బాగా వెళ్ళాడు. స్వస్థతలు బాగా జరిగాయి. ఎందుకంటే మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. మనిషి ఆరోగ్యం లేకపోతే ఏమి చేయలేడు. నువ్వేం చేయగలుగుతావు చెప్పు? నువ్వు వంట చేసుకోగలవా? నువ్వు చదువుకోగలవా? లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఏదైనా బిజినెస్ తీసుకోగలవా? ఏదైనా జాబ్ చేయగలవా? ఎవరైనా ఇంటికి వెళ్ళి మాట్లాడగలవా? ఇట్లా
ఆరోగ్యంగా చేయలేవు కదా. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఆరోగ్యం అనేది అంత ముఖ్యం, స్వస్థత అనేది అంత ముఖ్యము. కాబట్టి నిశ్చయముగా ఆయన వ్యసనములను వహించుకున్నాడు, రోగములను భరించి ఉన్నాడు. ఆయనే వ్యసనాలనన్నీ వహించుకున్నాడంట, రోగములనన్నీ భరించి ఉన్నాడంట, అనుభవించాడంట. మన రోగములను అనుభవించాడంట. సిలువలో మన రోగాలన్నీ తను తీసుకొని అనుభవించి ఉన్నాడంట. అనుభవించిన దేవుడు స్వస్థత నాలో నుంచి మీకు రావాలి అంటే, ఆ సిలువ చనిపోయిన దేవుడు తిరిగి లేచి ఇది నిజమని నిరూపించాడు 3వ రోజున లేచి. ఆ దేవుడు మన రోగాన్ని తన సిలువలోకి తీసుకున్నప్పుడు తనలో ఉన్న శక్తిని మనకు విడిచాడనమాట. కాబట్టి ఏమని పలకాలంటే, యేసయ్యా నీ సిలువ ద్వారా నాకు స్వస్థత రావాలి, నా ఇంట్లో వారికి స్వస్థత రావాలి, నా ఇంట్లో వారికి ఆరోగ్యం, నాకు ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, మంచి స్వస్థత, అన్ని రిపోర్ట్స్ నార్మల్, మంచి శక్తి, మంచి బలము ఇవ్వండి ప్రభువా. మంచి ఆరోగ్యంగా జీవించాలి, మంచి పనులు చేసుకోవాలి, ఆరోగ్యంతో నేను చేసుకోవాలి, ఉత్సాహంగా చేసుకోవాలి, బలముతో చేసుకోవాలి, మంచి బలము, మంచి శక్తి, మంచి ఉత్సాహమైన పనులు ఉత్సాహంగా చేసుకోవాలి, బలముతో చేసుకోవాలి. ఆ స్వస్థతని నాకు ఇవ్వు ప్రభువా, ఆ బలాన్ని నాకు ఇవ్వు, ఆ ఆరోగ్యాన్ని నాకు ఇవ్వు. నా ఆరోగ్యం దెబ్బతిన్నది, నా అవయవం దెబ్బతిన్నది, నా నరము దెబ్బతిన్నది, నా ఎముక దెబ్బతిన్నది, నా చర్మం దెబ్బతిన్నది, నా మాంసం దెబ్బతిన్నది. ప్రభువా స్వస్థతనివ్వు. రక్తస్రావం గల స్త్రీ, రక్తస్రావం జరుగుతుందంట 12 ఏళ్ళ నుంచి. వైద్యుల దగ్గరికి వెళ్ళి ఖర్చులు పెట్టి ఈ హాస్పిటల్ తిరిగి అక్కడ ఇక్కడ వెళ్ళి, ఈరోజు కూడా మనం అక్కడ హోమియోపతి కానీ అల్లోపతి కానీ లేకపోతే డాక్టర్స్ దగ్గర కానీ అటు ఇటు తిరిగి చేసి పెట్టి డబ్బులన్నీ అయిపోయాయి అని చెప్పి లాస్ట్ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వే స్వస్థపరచు, ఇంకా నాకు ఏమీ దిక్కు లేదు, నువ్వే నన్ను ఆశీర్వదించు, నన్నే స్వస్థపరచు, నన్ను దీవించు, నా ఆరోగ్యం నాకు ఇవ్వు, నా బలం నాకు ఇవ్వు, నా శక్తి నాకు ఇవ్వు, నా రిపోర్ట్ నార్మల్ నాకు ఇవ్వు, నా చర్మం నాకు ఇవ్వు, నా కన్నును ముట్టు, నా చెవును ముట్టు, నా ఎముకను ముట్టు, నా మాంసాన్ని ముట్టు, నా అవయవాన్ని ముట్టు, నా నరంని ముట్టు, నా జాయింట్స్ని స్వస్థపరచు, నా నొప్పిని తీసివేయి, నా బాధని తీసివేయి. నివారణ జరగాలి నీకు. రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ వస్త్రపు చెంగుని ముట్టి అలా తీసుకుంది స్వస్థత. యేసయ్యకి ఎప్పుడు తెలుసా? తన దగ్గరకు వచ్చి వస్త్రపు చెంగు ముట్టిన తర్వాత తనకు తెలిసింది ఎవరు తన విశ్వాసురాలు ఎవరు అని అటు ఇటు చూస్తున్నాడంట. ఆమె భయపడకుండా వచ్చి, ప్రభువా నేనే, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, ధైర్యంగా వెళ్ళు అని చెప్తాడు దేవుడు. నీ విశ్వాసం ఏంటంట, తనని స్వస్థపరిచిందంట. ఆమె హీల్ అయిపోయింది. ఆ హీలింగ్ ఈరోజు మనకు కావాలన్నా? అయితే ఈరోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం, మంచి ఆరోగ్యం కోసం. స్వస్థత దేవా నా ఒంట్లో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి, నా ఇంట్లో వారికి ఉండాలి, నా ద్వారా ఇతరులకి కూడా స్వస్థతని ఇవ్వాలా. దేవా స్వస్థతనివ్వండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. నేను అడిగినదల్లా నాకు ఇవ్వండి ప్రభా, నార్మల్ రిపోర్ట్ ఇవ్వండి ప్రభా అని మనం ఈరోజు నుంచి ప్రార్థన చేద్దామా? చేద్దాం చేయాలి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకమో, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. వీళ్ళు విశ్వాసులు యేసయ్య చేయగలడని విశ్వాసం వీళ్ళకు ఉంది. అందుకోసం యేసయ్య వారిని తీసుకొని వెళ్ళాడు, శిష్యులను వాళ్ళకి చూపించాలని కూడా తీసుకెళ్ళాడు. యేసుప్రభు వారి మీద విశ్వాసం ఉంది. దాంతోపాటు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలని కూడా దేవుడు తీసుకెళ్ళాడు. అదే మార్క్స్ వార్త 5వ అధ్యాయము 5
ఆయన 5వ అధ్యాయము 39వ వచనం, లోపలికి పోయి మీరేలా గుల్ల చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయనను వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండై ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి ముట్టి తల్లిదాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడుస్తుందంట. అంటే యేసయ్య లోపలికి వచ్చి వాళ్ళు ఏడుస్తున్న వారితో ఎందుకు ఏడుస్తున్నారు, ఆమెకేం కాలేదు, మీరు ఊరుకోండి, ఆమె నిద్రిస్తుందంటే వీళ్ళు అపహసించారంట అని నవ్వారంట. యేసుప్రభు వారు ఆ క్రియ చేయలేరు అనుకున్నారు. ఆయన కూడా మానవుడే అని అనుకున్నారు. ఎందుకంటే ఇది అసాధ్యమైన క్రియ అని వాళ్ళు అనుకున్నారు. ఈరోజు కూడా అసాధ్యమైన క్రియలు, అది అసాధ్యం, ఇది అసాధ్యం, అది జరగదు, ఇది జరగదు అని అనుకుంటున్నాం మనం. అపహాస్యంగా నవ్వు అనేది మనలో ఉంది. సారా దగ్గరికి వచ్చినప్పుడు నీకు నేను మళ్ళీ ఈ పాటికి వచ్చే సమయానికి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను కదా, నేను మళ్ళీ వచ్చే సమయానికి మీకు ఈ పాటికి మీకు ఇస్సాకు పుడతాడు అని అంటే సారా లోపల నవ్వుతుంది. సారా నువ్వు నవ్వావు కదా అంటే, లేదు నేనేం నవ్వలేదు. లేదు నువ్వు నవ్వావు, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు చెప్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన అద్భుతము క్రియారూపంగా సారాకి జరిగింది కదా. సారాకి జరిగి సారా ఇస్సాకును పొందుకొని ఆశీర్వించబడ్డది. గొడ్రాలైన సారా పిల్లలు లేని అబ్రహాము సారాకి ఇస్సాకునిచ్చాడు దేవుడు. కొన్ని సంవత్సరాలు నిరీక్షణ తర్వాత ఆ నిరీక్షణకి తెరపడి ఆ విశ్వాసానికి ఒక క్రియ జరిగింది. కాబట్టి విశ్వాసానికి క్రియ అనేది ఉన్నది. అబ్రహాము సారా జీవితంలో జరిగిన ఒక అద్భుతము ఇస్సాకు పుట్టించాడు. 100వ ఏట ఇస్సాకునిచ్చిన దేవుడు. ఇది సాధ్యమేనా ఇయ్యాలి రేపు అంటే మనం అనుకుంటున్నాం అది అసాధ్యమని, కానీ దేవుడు నీకు ఇస్తానని చెప్తే తప్పకుండా ఇస్తాడు. వెనుకకు వెళ్ళే దేవుడు కాదాయన. అది మన జీవితంలో క్రియ అనేది చూపించుకోవాలంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలి కదా. ఈరోజు ఎందుకు ఉండట్లేదు మరి? నిరీక్షణకి జరుగుతున్న ఆటంకాలు ఏంటి? ఎందుకు నిరీక్షణకి ఆటంకాలు వస్తున్నాయి? నీ ప్రార్థనకి ఆటంకం ఏంటి? నీ ఆశకి ఆటంకం ఏంటి? నీ బైబిల్ చదవడానికి ఆటంకం ఏంటి? నీ వాక్యం వినడానికి ఆటంకం ఏంటి? చర్చికి వెళ్ళడానికి ఆటంకం ఏంటి? దేవుని నమ్మడానికి ఆటంకం ఏంటి? ఏమీ లేదు. నువ్వు ఆపుకుంటున్నావు, దేవుణ్ణి లైట్ తీసుకుంటున్నాం కాబట్టి అద్భుతాలు జరగట్లేదు. పలానా వాళ్ళకి జరిగింది, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు పరిశుద్ధులు, వారికి జరుగుతుంది, వాళ్ళు విశ్వాసులు. మరి మనకి వాళ్ళది చూసి తరిద్దామా, సంతోషిద్దామా? అంతేనా? వారికి జరిగింది, విశ్వాసులు వాళ్ళ జరుగుతుంది. అవునా? నీకు అక్కర్లేదా? నీకొద్దా అద్భుతం? నీకొద్దా? ఆలోచించట్లేదా? సాక్ష్యం నీలో విత్తబడ్డ తర్వాత, పలికిన తర్వాత నీకు ఆలోచన పుట్టలేదా? నువ్వు అడగవా? నువ్వు చేయవా? నీకు నోరు లేదా? నోరిచ్చిన దేవుడు పలకమని అంటున్నాడు. వాక్యాన్ని బోధించిన దేవుడు నేను చేస్తాను, నువ్వు నమ్ము అని అంటున్నాడు. నా వాక్యం సత్యమైనది, నిజమైనది అని అంటున్నాడు. ఏసే టైంలో జరగాలి. ఇవాళ రేపు ఏం జరుగుతాయి? ఇవన్నీ జరిగేటివా, చేసేటివా? వాక్యంలో ఉంటుంది అట్లనే, వినాలా? అంతేనా? కాదు.
నీ ఆలోచన తప్పు. నీ ఆలోచన మారాల. నీ మనసు రూపాంతరం చెందాలి. నీ తలంపులు మారాల. ఈ రోజు నుంచి నా తలంపులు మారాలి. ఈ రోజు నుంచి నా ప్రార్థన మారాలి. ఈ రోజు నుంచి విశ్వాసం గల ప్రార్థన నేను చేస్తాను. ఈరోజు విశ్వాసంతో నేను ముందుకు వెళ్తాను. నిరీక్షణ కలిగి జీవిస్తాను. దేవుడు ఇచ్చేదాకా నేను తీసుకుంటాను. ముందుకెళ్ళి కొనసాగి ఇచ్చినప్పుడు దేవుడు అది నేను పొందుకొని నా జీవితంలో నేను చూసి తీరుతాను. కాబట్టి ఈరోజు నువ్వు తీర్మానం తీసుకో. దేవుని ఈరోజు నుంచి నేను అడిగి నేను పొందుకుంటాను అని స్టార్ట్ చేయి. నీ అద్భుతం నీకు చేరేంత వరకు కూడా, అది నువ్వు రుచి చూసేంత వరకు కూడా, నీ సాక్ష్యం నీకు వచ్చేంత వరకు కూడా ఎక్కడికి పోదు. అది ఎక్కడికి పోదు. నీ దగ్గరికి వస్తుంది. నీ అద్భుతం నీ చేతికి వస్తుంది. నీ జీవితంలోకి వస్తుంది. నీకు కావాల్సిన అద్భుతం అది. నీకు జరగాల్సిన స్వస్థత అది. ఎవరో విశ్వాసంతో దేవుని దగ్గర అడిగి పొందుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు గమ్మున ఉంటున్నావు. ఈరోజు ఎలా ఉండగలుగుతున్నావు? వాళ్ళు ఆర్థికంగా ఆశీర్వించబడుతున్నారు. నువ్వు గమ్మున ఉంటున్నావు. ఈరోజు ఎందుకు ఉంటున్నావు అలా గమ్ముగా ఉంటే ఏమొస్తుంది? దేవుడు చూపిస్తున్నాడు కదా, అలా వాళ్ళకి చేస్తున్నాను, అలా వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళకి జరుగుతుందిలే. అవునా? వాళ్ళకి జరుగుతుందా? మనకు జరగద్దా? మనకు వద్దా దేవుడు? అదే రక్తం కదా నిన్ను కూడా ఆశీర్వించేది. అదే రక్తంతోనే కదా నీకు పాపాలన్నీ కడిగింది. అదే వాక్యం కదా నీకు బోధిస్తుంది. అదే దేవుడు కదా నువ్వు కూడా నమ్మింది. ఎందుకు ఏమైంది? ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? చెయ్యకు. నిర్లక్ష్యం వద్దు. ఇగ్నోరెన్స్ని తీసివేయి. ఇగ్నోరెన్స్ ఎందుకు మనకి? ఆ నిర్లక్ష్యం ఎందుకు మనకి? మనకు కావాల్సిన అద్భుతాన్ని మనము వెతికి పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. దేవా ఇవ్వు, నా డోర్ నాకు ఓపెన్ చేయి, ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను బ్లెస్ చేయి. నేను ఆశీర్వించబడతా, నేను దీవించబడతా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవుడు కూడా నన్ను ఆశీర్వించు. నా దేవుడు గొప్పవాడని నేను కూడా చెప్పాలా, పలకాలా. ఎన్ని రోజులు ఈ కష్టాలు, ఎన్ని రోజులు ఈ శ్రమలు, ఎన్ని రోజులు ఈ బాధలు, ఎన్ని రోజులు ఈ యొక్క బాధ, ఇబ్బంది, వేదన, ఆ అపహాస్యము ఎన్ని రోజులు నేను దాన్ని మొయ్యాలా? ఆ కాడి ఎన్ని రోజులు నేను మొయ్యాలా? ఈరోజు ఆ కాడిని తీసిపోయి నన్ను దీవించు, నన్ను ఆశీర్వించు. ఇలాంటిది మనం చేయాల్సిన ప్రార్థన ఇలాంటిది. ఈ రోజు నుంచి చేయాలి, చేస్తున్నామని మనం నమ్ముతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఆయన మాటల వలన దయ్యములను వెలగొట్టి రోగులను నెలను స్వస్థపరచను. అందువలన ఆయన మన బలహీనతలన్నీ వహించుకొని మన రోగములన్నీ భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన నెరవేరును. అప్పట్లో పాత నిబంధనలో యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనము యేసయ్య వచ్చి భూమి మీద మన 2000 సంవత్సరాల కింద చనిపోయి యేసుప్రభు వారు ఆ చనిపోక ముందుకు చేసిన అద్భుతాలు మత్తయి అనే భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. ఈ సువార్తలో ఏంటంటే ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. తీసుకొస్తున్నారంట జనాలు వస్తున్నారన్నమాట. ఆయన దేవుడు చేస్తున్న అద్భుతాలకి వాళ్ళందరూ రోగాలు, నొప్పులు, దయ్యాలను పట్టి పీడిస్తున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని స్వస్థపరుస్తుంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి. రోగులను స్వస్థపరుస్తున్నారు. వాళ్ళందరూ బాగా అయిపోతున్నారు.
ఆనాడు యెషయా ప్రవచించిన ప్రవచనమే యేసుప్రభు వారు 2000 సంవత్సరాల కింద పుట్టి చనిపోయి అద్భుతాలు పుట్టి చనిపోయి ఆ లోపల జరిగిన అద్భుతాలు 3.5 సంవత్సరాలలో సిల్వ పోకముందు జరిగిన అద్భుతాలు శిష్యులు చూసి రాసిన గ్రంథం ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. అందువలనే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరను మన జీవితంలో. యేసు తన యుద్ధనున్న జనసమూహంను చూచి అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించగా అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినాను, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అంటే యేసయ్య శక్తి చూసి నడవాలనుకుంటారు కదా, నేను కూడా వచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నువ్వు ఏడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చేస్తా, సింపుల్గా వచ్చేద్దాం అని అనుకుంటావు. అది ఉట్టిని ఎందుకో తెలియదు, వస్తారు సింపుల్గా. నడవాలనే ఆశ, ఒక ప్యాషన్తో నడవాలి దేవునితో, ఒక ఆశతో నడవాలి దేవుని దగ్గర, శిష్యుల్లాగా నడవాలి దేవుని దగ్గర, భక్తుల్లాగా నడవాలి దేవుని దగ్గర. ఏదో శక్తిని చూసి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నన్ను పట్టుకొని పో, నేను చేయబట్టుకొని వస్తా అని అంటే నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు, నువ్వు రైట్ పర్సన్గా కాదా. అంటే నీకు ఇవ్వాలని దేవుని ఆశ, ఆ శక్తి నీకు కూడా ఇవ్వాలనే ఆశ, నీ ద్వారా చేయాలని కూడా ఆశ. నిజమైన ఆశ ఉండాలి లోపల, మీది ఆశ కాదు, నిజమైన ఆశ ఉండాలి. ఆ ఆశ, నిజమైన ఆశ ఉంటే అది నీకు ఇస్తే నువ్వు ఉపయోగించుకుంటావు. మీది ఆశ ఉంటే ఏముంటుంది, అది ఆరిపోతుంది ఆశ. నిజమైన ఆశ ఉంటే అది నిలిచి ఉంటుంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా నిలిచి ఉంటుంది. యేసయ్యని పట్టుకొని ఉంటావు, అది నిజమైన ఆశ. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా హీ రిబ్యూక్డ్ ద స్ట్రామ్, మిక్కిలి నిమ్మలమాయను. నార్మల్ అయిపోయిందంట. సముద్రం మీద ఒక తుఫాన్ లాగా ఇట్లా లేచిందంట. యేసయ్య అదే బోట్లో ఉన్నాడు, అదే ఓడలో ఉన్నాడు. శిష్యులతో పాటు యేసుప్రభు వారు అదే బోట్లో ఉన్నారు, అదే ఓడలో ఉన్నారు. తను నిద్రిస్తున్నాడు. తను నిద్రిస్తున్నాడు. యేసయ్య ఉన్న ఆ బోట్లో వీళ్ళు కూడా ఉన్నారు. యేసయ్య ఉన్న బోట్లో యేసయ్య నిద్రిస్తున్నప్పుడు ఆ సడన్గా తుఫాన్ లేస్తే యేసు ప్రభు వారిని పక్కన పెట్టుకొని దాన్ని గద్దించకుండా శిష్యులు యేసయ్య నుంచి లేపుతున్నారు. ఎప్పుడు మీతోనే ఉంటానా? యేసు ప్రభు వారి మాట, అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని వారే మీరు శిష్యుల్ని అంటున్నాడు. గద్దించిందంట సముద్రం మీద రేగిన ఆ తుఫాన్ని. హి రిబ్యూక్డ్ ద స్ట్రామ్. ఒక అల లాంటి ఒక స్ట్రామ్ నీ జీవితంలో ఉందా? దాన్ని గద్దించు. మిక్కిలి నిమ్మలమాయను అనుంది. దేవుడు చేస్తాడు అద్భుతం ఆ క్రియ నువ్వు గద్దించిన ఎడల. సముద్రం మీద రేగిన ఆ తుఫాను మిక్కిలి నిమ్మలం అయినప్పుడు శిష్యులు పక్కనే యేసుప్రభు వారిని పెట్టుకొని యేసయ్యని లేపుతున్నారు. వాళ్ళు గద్దించట్లేదు.
ఒకసారి గద్దించచ్చు కదా, ఏమవుతుంది? యేసుప్రభు వారిని లేపకముందుకు ఒకసారి గద్దించచ్చు కదా, ఏమవుతుంది? కాబట్టి ఈరోజు యేసయ్య నీతోనే ఉన్నాడు. యేసయ్య ఏం పడుకోలేదు. నీ జీవితంలో యేసయ్య నిద్రిస్తున్నాడు అనుకుంటున్నావా? ఇజ్రాయేల్ దేవుడు కొనకడు నిద్రపోడు. ఇజ్రాయేల్ని కాపాడు వాడు కొనకడు నిద్రపోడు. కొనుకుతాడా దేవుడు? కొనకడు, నిద్రపోడు. రక్షించు దేవుడు ఆయన. సేవియర్. హీజ్ అ సేవియర్. కాబట్టి ఈరోజు మనము ప్రార్థించుకుందాం. మనం విన్న వాక్యాలు బట్టి. తండ్రి దేవా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం అయ్యా, నీకే వందనాలు తెలియజేస్తాను ప్రభు. నైనా ఇచ్చిన వాక్యాలు బట్టి వందనాలు ప్రభు. నైనా స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఈరోజు మా ఇంట్లో మా ఒంట్లో కావాల్సిన స్వస్థతలు మాకు విడుదల చేయమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా యేసయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు, స్వస్థత వాక్యం బట్టి వందనాలు. నీ వాక్యాలు మా జీవితంలో ఆయన నెరవేరాలి. నీ శక్తి మా జీవితంలో మేము చూడాలి, రుచి చూడాలి, మేము పొందుకోవాలి. మేము ఆరోగ్యంగా స్వస్థతగా ఉండాలి, నీ మహిమకరంగా జీవించాలి, నీకు ఆయన యేసయ్య ప్రభా సాక్ష్యంగా జీవించాలి ప్రభా. ఎవరైతే వీడియో చూసిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాను యేసయ్య. నాయన ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళందరినీ ఆశీర్వించి వాళ్ళ జీవితంలో కూడా కార్యాలు చేయమని అడుగుతున్నాను, వాళ్ళ జీవితంలో కూడా అద్భుతాలు చేయమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళని కూడా దీవించమని అడుగుతున్నాను ప్రభా. దేవా, వాళ్ళు ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో, ఏ రోగం నొప్పితోనైతే బాధపడుతున్నారో, ఏ సర్జరీ, ఏ ఆపరేషన్, ఏ రోగము, ఏ నొప్పి బాధపడుతున్నారో, వేధిస్తుందో అయ్యా 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచినట్టు వాళ్ళని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. మా నిరీక్షణకు ఆధారమగు దేవా సారా నాయన యేసే అబ్రహాము నాయన యేసే ఏ విధంగా నాయన నిరీక్షించి పొందుకున్నారు నాయన యేసే గర్భఫలాన్ని, అలాంటి గర్భఫలంలో నాయన యేసే ప్రభా నాయన ఎవరికైతే నాయన యేసే ప్రభా మరి ఆ గర్భఫలము తెరవాలని నాయన యేసే ప్రభా నిరీక్షిస్తున్నారో, గర్భఫలం కావాలని వాళ్ళ జీవితంలో కూడా ఒక మంచి గర్భఫలాన్ని మీరు ఇవ్వాలని కోరుచున్నాను ప్రభా. మరి వారికి కూడా సంతానం దయచేయండి. బాలుడు మంచిగా ఆరోగ్యంగా నాయన యేసే ఎదిగి పుట్టి మంచిగా జీవించును గాక ఆరోగ్యంగా. దేవా నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, వాళ్ళ ఇంటి వారికి ఆరోగ్యము, స్వస్థత నిశ్చయముగా వచ్చునుగాక. వారికి కావాల్సిన నాయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా నాయన తీరునుగాక. అయ్యా వారికి కావాల్సిన ప్రతి ఒక్క అద్భుతము వారు విశ్వాసం ద్వారా రుచి చూచునుగాక. వారి జీవితంలో ప్రతి ఒక్క అద్భుతం వాళ్ళు నాయన పొందుకొనుగాక. నేను అడిగి పొందుకొనుగాక. నాయన వెతికి నాయన యేసయ్య వచనం పెట్టుకొని బోధించిన వాక్యము, బైబిల్ వాక్యము ఈరోజు నమ్మి వాళ్ళ జీవితంలో అద్భుతాలు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. దేవా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.